వాక్యం ఆదికాండము 37 మొదటి వచనం చదవండి బిగ్గరగా. యాకోబు తన తండ్రి అయిన అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుడు చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైన అడుగులేకపోయింది. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ఈ వర్తమానంతో దేవుడు మనందరితో మాట్లాడునుగాక. నిశ్చయముగా కృప కలుగునుగాక. బిడ్డలారా గమనించండి, యాకోబుకి 12 మంది బిడ్డలు. వినబడుతుందా? ఈ 12 మందిలో యోసేపు, యాకోబు యోసేపుని ఎక్కువ ప్రేమిస్తున్నాడంట. ప్రేమించిన కారణాన్ని బట్టి అతనికి ఒక చక్కటి అంగీ కుట్టించాడు. అంటే తనకు నచ్చినట్టుగా డిజైన్ చేసి ఒక వస్త్రాన్ని దేవుని బిడ్డలారా యోసేపుకి ఇచ్చాడు. అసలు అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడంట. ఎవరిని? అసలు ఎందుకు అంత ప్రేమించాలి యోసేపుని? మిగతా వాళ్ళు అంటే తండ్రికి ఎందుకు అంత మరి పక్షపాతం? అసలు యోసేపుని ఎందుకు అంత ప్రేమించాలి? యోసేపు కొరకే ప్రత్యేకించి వెచ్చించి అంత చక్కటి వస్త్రాన్ని కుట్టించాలి అంటే మీరు ఆ పై వచనం చదివితే దేవుని బిడ్డలారా చూడండి ఏమన్నాడంటే, వారి చెడుతనము, యోసేపు అంట తమ అన్నల చెడుతనమును గురించి తన తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండేవాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో బిడలారా అత్యంత కిరాతకంగా ఏ నేరము చేయకుండా శిక్షని అనుభవించిన వ్యక్తి ఎవరైనా, భక్తిపరుడు ఎవరైనా ఉన్నారంటే అది యోసేపే. ఆమేన్ చెప్పండి. ఆ కిందకి చదివితే చదవండి బిడ్డలారా, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టిరి. స్తోత్రం చెప్పండి. తండ్రి బాగా ప్రేమిస్తూ ఉన్నాడు. మన ఇంట్లో కూడా ఉంటుంది. మన బిడ్డను ఒకళ్ళనే ఎక్కువ ప్రేమించామనుకో మిగిలినోడు ఏమవుతాడు? వీడికి ఆస్తుల కోసం కొట్లాడుకుంటలేదు. ఇప్పుడు ఆస్తుల కోసం కొట్లాడికి చచ్చిపోతలేదా? పెద్దోడంటే చిన్నోడు పడుతుందా? చిన్నోడంటే పెద్దోడు పడుతుందా? నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, సొంత ఇంట్లోనే ఒకరంటే ఒకరికే పడనటువంటి పరిస్థితి. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తే వారికి తిప్పలో, ప్రేమించబడేవాడికి శాపం. ప్రేమించినోడు బాగానే ఉంటాడో, ప్రేమించబడేవాడు ఏమవుతున్నాడు? నష్టపోతున్నాడు. హల్లెలూయా. వాస్తవానికి మానవ నైజం ఇది, మానవ బుద్ధి, మానవ స్వభావం, మానవ ఆలోచన. ఇది తప్పదో. ఎంత కాదన్నా ఈ పరిస్థితి ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఉంటుంది. అయితే యోసేపును తన తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, చాలా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అసలు అంత ప్రేమించడానికి కారణం ఏంటంటే చాలా సింపుల్ లాజిక్ అండి. తండ్రికి ప్రతి చెడ్డ సమాచారాన్ని ఎవరికి చెప్తున్నాడంట? యోసేపు తండ్రికి ఒక్క మాట చెప్తానండి, తండ్రికి చెడ్డ సమాచారం అందిస్తున్నాడు. మరి చెడ్డ సమాచారం అందించే ఇతనులో కూడా మంచి క్వాలిటీలు ఉండాలి కదా. ఏమా మీరు ఎందుకో 40 రోజులు ఉపవాసంలో 8 డేస్లోకి వెళ్ళిపోయారు అప్పుడే, హ్యాపీగా మిస్ అవ్వకుండా. ఆమె చెప్పండి, చేతులు పైకి స్తోత్రం చెప్పాలి. వింటున్నారా? చెడ్డ సమాచారం. ఒక మాట జమీమా చెడ్డది అన్నాను అనుకో, తనలో ఉన్న చెడ్డ క్వాలిటీస్ నాలో లేకపోతేనే ఆ మాట అనాలా. అవునా కాదా? చెప్పండి మీరు. ఇప్పుడు యోసేపు తన అన్నలందరి చెడుతనం తండ్రి దగ్గర తెస్తున్నాడంటే యోసేపులో ఏముండాలి? క్వాలిటీస్ ఉండాలి. మీరు ఎక్కడా చదవండి, యోసేపులో ఒక్క లోపం పట్టుకుంటే నా సెల్లో నా బైబిల్ ఇచ్చేస్తాను. అదే తప్పు అంటే మీ ఆత్మకి రాసిచ్చండి. ఒక్క చాట్లేదు. వింటున్నారా?
యేసేపులో ఒక్క లోపం లేదు, యేసేపులో ఒక పాపం లేదు. యేసేపు నిష్కల్మషుడు. హల్లెలూయా. ఒక మాట చెప్పనారు, లెక్క వెళ్ళారా, త్వరగా రావాలి. లేకరా వీడు లెగిత్తకు 2 రోజులు, అత్తకు 3 రోజులు, రన్నింగ్ చేయి. ఆమె ఏం చెప్పండి. ఇప్పుడు నేను పోతీఫర్ భార్యనండి. యేసేపు నా ఏపీ దగ్గర నీ సిగ్గిసేవుడు ఎక్కడికి రారా. హల్లెలూయా. నా శరీరం మీద నూలు పోగు లేకుండా నేను ఎవరినే, మీరు అర్థం చేసుకోండి నా భాష, నా బాధ. నా శరీరం మీద నూలు పోగు లేకుండా ఒక మగోడు ముందు నిలబడితే, ఆ మగోడికి జ్ఞానేంద్రియాలు ఉన్నవాడైతే, ఉప్పు కారం తిన్నవాడైతే ఆడికి టెంప్టేషన్ రాకుండా ఉంటాయా? చెప్పాలి మీరు. పాపానికి ప్రేరేపించబడకుండా ఉంటాడా? ఏమంటే రోడ్డు పక్కన వాళ్ళు పోస్టులు చూస్తేనే రకరకాల ఆలోచనలు, రకరకాల ప్రేరేపణలు, రకరకాల చెత్త చెదారం మధ్యలో మెదులుతుంది కదా. వితౌట్ డ్రెస్లో యేసేపు ఎదురుగా నిలబడిన పోతీఫర్ భార్య ముఖాన్ని కూడా చూడలేదంట. అది యేసేపు పవిత్రత. కూర్చో. హల్లెలూయా. అలాంటి వాళ్ళు కావాలి ఈ చివరిదినాలు. దేవుని స్తోత్రం. ఈ చిన్నదానికి పెద్దదానికి బాబోయ్ శోధన శోధన శోధన. నీ ముందుకి ఏది వచ్చినా శోధన రాకూడదు. అసలు నువ్వు శోధించబడుతున్నావంటే నీలో ఆ శరీర కార్యము గురించినటువంటి ఆ పులుపు పోలే. చింత చచ్చినా బాగా చెప్తలేదండి. మా తమ్ముడు యవనస్తులు వచ్చారు కదా, చింత చచ్చినా సావాలా. అసలు ఎంత పరిశుద్ధుడండి, ఎంత పవిత్రుడండి యోసేపు. హల్లెలూయా. ఈ చివరి దినాలలో యోసేపు లాంటి పవిత్రులు నా యేసు ప్రభుకి కావాలి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. పవిత్రత కోసం బోధించడం కాదు, పవిత్రత కోసం మాట్లాడడం కాదు, పవిత్రత కోసం ఆలోచించడం కాదు. మనమే పవిత్రులమైపోవాలి, మనమే పరిశుద్ధులమైపోవాలి. నేను చెప్పనా, సాతాను రాజ్యము ఎవరికి భయపడుతుంది? దయ్యాలు ఎవరికి భయపడతాయి? రోగాలు ఎవరికి భయపడతాయి? పాతాళం ఎవరికి భయపడద్దంటే ఒక్క హోలీ మ్యాన్కే. హల్లెలూయా. పరిశుద్ధుడిని చూస్తే దేవుని బిడ్డలారు, అందుకే అంటది సర్వోన్నతమైన దేవుని కుమారుడా, దేవుని పరిశుద్ధుడా, మమ్మలను నశింప చేయటానికి వచ్చావా? మా టైం ఇంకా రాలేదు. నీ టైం ఇంకా రాలే. నేను చెప్తున్నాను, ప్రొఫెసీ చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, నేనంటాను, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు పవిత్రంగా ఉంటే, నీ ఉన్న వీధిలో నిన్ను చూసే మారిపోతారు. ఆమేన్ చెప్పు. పెద్ద కోటలు అవసరం లేదు, స్వార్థ అవసరం లేదు. నీ బిహేవియరే ప్రజలను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. నీ మాట తీరు ప్రజలను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. నీ ప్రవర్తన ప్రజలను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. నీవు 5 సువార్తలతో 4 సువార్తలతో కలిపి నువ్వు 5వ సువార్తగా మారాలి. గట్టిగా చెప్పట్లు. ఒక్కసారి పరీక్ష చేసుకో. నీ ద్వారా అంతమందిని రక్షించావు. చేసుకో. ఒక్కసారి పరీక్ష చేసుకో, స్వపరీక్ష. దేవునికి స్తోత్రం. బాగా చెప్పట్లే. గుండెకెళ్ళి నొప్పొచ్చినాయి కదా, నేను గుండెకెళ్ళి కదులుతలేదండి. ఏమన్నా మొక్క సూర్యరశ్మిని పీల్చుకుంటేనే ఆరోగ్యం. మీరు అభిషేకాన్ని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటేనే అభిషేకం, లేకపోతే ఏముండదు. ఉప్పు లేని కూర అలాగో. అర్థమైందా? ఎత్తబడుతున్న వాక్యాన్ని స్పందన లేకపోతే కూడా అంతే. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు యోసేపు. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ మీకు చెప్పమని ఒక మాట, నీవు పరిశుద్ధుడివేనా? అయితే నీ ద్వారా ఈ గ్రామాన్ని పట్టేసుకుంటాడు ఆయన, నీ ద్వారా ఈ పట్టణాన్ని పట్టుకుంటాడు. ఏమండి, 12 కంట్రీస్కి విభజించేశాడు. 12 మందిని ఒక చోట ఉండనివ్వలే. 12 మందిని 12 కంట్రీస్కి పంపించాడు దేవుడు. హల్లెలూయా. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క దేశానికి దీవెనగా మారిపోయాడు. నీ ఇంటికే దీవెనగా మారలేకపోతున్నావు నువ్వు. అసలు నీకే దీవెనగా మారలేకపోతున్నావు. అబ్రహాముని దేవుడు పిలిచి ఏమన్నాడు తెలుసా? నీకున్న అన్ని వదిలే, నేను నిన్ను దీవిస్తాను. కాదు, నువ్వే దీవెనగా ఉంటావు. ఈ సంవత్సరం విన్నారా? బావేనండి, ఈ సంవత్సరం 3 days ఫాస్టింగ్లో
యేసయ్య నాకు చెప్పిన ఆ స్వరంతో మాట్లాడిన ఒకే మాట, డాడీ నువ్వెక్కడుంటే అక్కడ నేను దీవిస్తాను. ఆ వాగ్దానం ఇప్పుడు చెప్తున్నాను, ఎవరికి చెప్పాలి, నీకే చెప్తున్నాను. ఈ సంవత్సరం నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ ద్వారా జనములు దీవించబడతాయి, నీ ద్వారా పట్టణాలు దీవించబడతాయి, నీ ద్వారా ప్రాంతాలు దీవించబడతాయి అని దేవుడు చెప్పిన వాగ్దానం నిశ్చయముగా నెరవేర్చబోతుంది. నువ్వు అలా ఉండొచ్చు కదా. నువ్వు అలా ఉండాలంటే ఒక అబ్రహాం అవ్వాలి, నువ్వు అలా ఉండాలంటే ఒక యోసేపు అవ్వాలి, నువ్వు అలా ఉండాలంటే ఒక యాకోబు అవ్వాలి. ఆమేన్ చెప్పండి. నేను చెప్పనా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు కష్టపడకుండా ఆశీర్వాదం పొందలేవు, మోకాల మీద పడకుండా ఆశీర్వాదం పొందలేవు, పోరాటం చేయకుండా ఆశీర్వాదం పొందలేవు. కష్టపడితేనే ఫలితం ఎలాగో ఆత్మీయ జీవితంలో, భక్తిలో, విశ్వాసములో మోకాళ్ళ పోరాట యోధుడిగా నువ్వు మారితేనే దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. మా బన్నీ వచ్చాడు, అందుకని తెచ్చాను. ఫస్ట్ టైమా ఈ నెలలో, డిసెంబర్ నుంచి ఏదో ఫస్ట్ టైం కుదురుగా బోర్డు లేకుండా కూర్చోడు. చూసాడు దుర్మార్గుడు, నీకు చూసా. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. యోసేపులో ఇంత కూడా లోపం లేదు. ఆమేన్ చెప్పండి. యేసుప్రభు నిన్ను తొంగి చూస్తే, నిన్ను పరిశీలన చేస్తే నీలో కనబడవలసింది ఏంటి? పవిత్రత. ఆనందానండి. అసలు ఎలా వస్తుంది అన్నయ్య పవిత్రత? ఎలా వస్తుంది పరిశుద్ధత? ఎలా వస్తుంది అంటే ఏం కాదు, ఫెలోషిప్ విత్ గాడ్. ఆమె దేవునితో సహవాసం. ఒక్క మాట చెప్తాను, ఆమె గొడవేటి ఏటమ్మా, రెండు చేతులు పై స్తోత్రం చెప్పండి. బాగా చెప్పుతలేదు. హల్లెలూయా. మర్చిపోతాను, అందుకని స్పీడ్కి వెళ్ళిపోతున్నా. మీరు మాట్లాడితే మర్చిపోతాను, స్వరం వచ్చేస్తుందా మర్చిపోతాను, మళ్ళీ ఆపేసారంటే ఆగిపోద్ది. అది ఆగకూడదు, ఫ్లోలో వచ్చేయాలి. ఆమేన్. యోసేపులో ఏమి లేదు బిడ్డ, అంత వెతికినా లేదు. ఓ మాట చెప్తున్నా, పోతీఫర్ భార్యను అసలు ముట్టుకోలేదు, ఆయన తీసుకెళ్ళి చెరసాల్లో ఆడేశారు. పోనీ చెరసాల్లో పడేసినప్పుడు దేవుని దూషించాడా? అసలు మామూలుగా చెరసాలకు అర్హుడనా? కాదు. ఎవడన్నా తప్పు చేస్తే చెరసాలకు వెళ్ళాలి. యోసేపు తప్పు చేయకుండా ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ కూడా ఒక్క మాట ఉంటుంది, నా గుండెని పట్టుకుంటుంది. చెరసాలలో యోసేపుకు యెహోవా హస్తము, ఆయన తోడుగా ఉన్నాడంట. నేను చెప్పనా, నువ్వు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేల్ అంటే అదే. అర్థమైందా? నేను భీమోలు పిల్లలకి చెప్తున్నాను, తాను దేవుని బిడ్డలారా గమనిస్తారా, తన సహోదరుల యొక్క చెడుతనము, అపవిత్రమైన దృశ్యాలు తండ్రి దగ్గరికి తెచ్చేవాడు. కాబట్టి తనలో ఏమీ లేదు, అపవిత్రత లేదు. గమనించండి బాగా. ఈ చివరి దినాలలో దేవుని పిల్లలైన మనం చెడుతనము తండ్రి దగ్గరికి తేవడం. తండ్రి అనగా జీవం కలిగిన దేవుడు. బిడ్డలారా గమనించండి. యేసేపు సంఘం పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటూ, యథార్థంగా ఉంటూ, నమ్మకంగా ఉంటూ, ప్రభు కొరకు మరింతగా కృప వెంబడి కృపను పొందుకుంటూ, అభిషేకం తర్వాత అభిషేకాన్ని పొందుకుంటూ, దర్శనములో పాలు పంపులు పొందుతూ, వాక్యములో ఎదుగుతూ, అభిషేకములో ఎదుగుతూ సంఘము నానాటికి విస్తరిస్తూ ఉండగా, ఈ సంఘం వింటున్నారా, ఈ సంఘము నశించిపోయిన వారి కొరకు, చెడిపోయిన వారి కొరకు, అపవిత్రతలో బ్రతుకుతున్న వారి కొరకు, నాయకుల కొరకు, దేశము కొరకు, అధికారుల కొరకు, దుస్థితి కొరకు సంఘము తండ్రి అయిన దేవుని ఎదుట ఆ చెడుతనము కొరకు ప్రార్థించేటట్టుగా ఉండాలి. ఆమేన్ చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఏమవ్వాలి? లోకపు చెడుతనము కొరకు దేవుని దగ్గర అంగలార్చేగా,
కన్నీళ్లు కార్చేదిగా, విజ్ఞాపన చేసేదిగా, ఉపవాసాలు ఉండేదిగా, జాగరణలు చేసేదిగా సంఘం మారిపోవాలి. అలా మారితేనే సంఘములో దేవుని ఆత్మ సంచారం జరుగుతుంది. అలా మారితేనే సంఘాన్ని దేవుడు మరింత విస్తరింప చేస్తాడు. అలాగా నేను చెప్పనా, ఏ సంఘమైతే విజ్ఞాపన చేస్తుందో, ఏ సంఘమైతే దేశము కొరకు ఏడుస్తుందో, ఏ సంఘమైతే చెడిపోతున్న నరుల యొక్క మనిషిత్వాల కొరకు ప్రార్థన చేస్తారో, ఆ సంఘాన్ని దేవుడు తన రాకడలో అంతేకాదు ప్రస్తుతము విస్తరింప చేస్తాడు. ఆమేన్ చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చదవండి. 6:12 చదవండి నానా. ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. స్తోత్రం. సూపర్, ₹1,00,00,000 మాట. హల్లెలూయా. వింటున్నారా? సంఘం చేయవలసిన పని ఆత్మ వలన ప్రతి సమయములో, వింటున్నారా? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు. సంఘం ఎలా ఉండాలంట? మెలకు అనండి. యేసుప్రభు ఒకసారి శిష్యులు తిట్టాడు. ఎందుకు? అంతేనా? ఒక్క గడియ కూడా. నేను చెప్తున్నాను, అసలు నీ ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? హలో, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? అసలు నీ ప్రార్థన 2 hours ఉందా? నీ ప్రార్థన 1 hour ఉందా? నీ ప్రార్థన 3 hours ఉందా? అసలు నువ్వు ప్రార్థనలోకి వెళ్తే సాయంత్రం దాకా బయటకు రాకుండా మమేకమైపోయి, ఏకమైపోయి, లీనమైపోయి, అసలు ఎవ్వరూ కలతపరచనంత ఆ ఏకాగ్రతతో ప్రార్థన చేయగలుగుతున్నావా? ఎక్కడ? లోక పోరాటాలు సరిపోతున్నాయి. అర్థమైందా? కుటుంబ వ్యవహారాలు సరిపోతున్నాయి. పిల్లల్లో గొడవ సరిపోతుంది, భర్త గొడవ సరిపోతుంది, భార్య గొడవ సరిపోతుంది, సంపద సరిపోతుంది. నేను అంటాను, ఈ నూతన సంవత్సరంలో మన పరిచర్య ఎట్లా ఉండాలంటే బిడ్డలారా, విజ్ఞాపన చేసే పరిచర్యగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మెలకు అంటే ఆత్మలో అలర్ట్నెస్గా ఉండాలి. అలర్ట్. నేను చెప్పనా, శత్రువు ఏ కోణంలో దాడి చేస్తాడో మనకు తెలియదు. అపవాది ఏ కోణంలో మనల్ని బలహీనపరుస్తాడో తెలియదు. దురాత్మ ఏ కోణంలో మన మీదకి వస్తుందో తెలీదు. వింటున్నారా? బైబిల్ అంటది, ప్రాకారం లేని పురం ఎట్లా ఉంటుందో మనస్సుని అదుపు చేసుకోలేని వాడు కూడా అట్లా అంటాడంట. చాలా భయంకరమైన మాట. ఆ మాట చదివాక నేను చాలా ప్రార్థన చేసుకోవడం మొదలెట్టాను. అంటే అర్థం ఏంటి? నీ మనస్సు నీ కంట్రోల్లో లేదనుకో, నీ తలంపులు నీ కంట్రోల్లో లేవనుకో, నీ చూపులు నీ కంట్రోల్లో లేవనుకో, నీ మైండ్ నీ కంట్రోల్లో లేదనుకో, నేను అంటాను నువ్వు లోకంలో ఉన్నావు. నీకు ప్రాకారం లేదు. నీవు నీ చుట్టూ నీకు కాపుదలేసుకోలేదు. యోబుతో అంటాడు, ఎవరో ప్రభు యోబుతో అంటాడు, క్షమించండి, సాతానుతో ప్రభు అంటాడు, యేసయ్యా నీవు యోబు అతనికి కలిగిన దానికి సమస్తానికి ఏమేశాడంట? హల్లెలూయా. నేను చదివించాను 1వ తారీఖు అనుకుంటే చెప్పాను. యెషయా 5లో నేను కంచె వేశాను, దాన్ని కంచె ఎప్పుడు తీసేస్తాడో? నువ్వు బాధ పెట్టినప్పుడు, ఆయన్ని నువ్వు దుఃఖ పెట్టినప్పుడు, నువ్వు ఆయన అనుకున్న స్థాయిలో నువ్వు లేనప్పుడు, ఆయన కోరుకున్నట్టుగా నువ్వు ఉండనప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ చుట్టూ ఉన్న కంచె తీసేస్తాడు. అప్పుడు రోగాలు ఎంటర్ అవుతాయి, సమస్యలు ఎంటర్ అవుతాయి, శోధనలు ఎంటర్ అవుతాయి, దుఃఖం ఎంటర్ అవుతాయి. ఇక ఒకటి కాదండి, అసలు దేవుని కాపుదలలో ఉండకుండా నువ్వు తప్పిపోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నువ్వే కంట్రోల్లో లేవు, మెలకు లేదు ఆత్మీయతలో. ప్రార్థనా జీవితం పాడైపోయింది, పవిత్రత పాడైపోయింది, యథార్థత పాడైపోయింది, నమ్మకత్వం పాడైపోయింది, ఉపవాసాలు శుభ్రంగా అయిపోయింది. నాకు తెలిసి భీముల్లో నాకు ఉపవాసం ఉంటలే, ఏమీ లేదు ఉంటలే. అది యథార్థం. నువ్వు ఎలా జయించగలుగుతావు అపవాదిని? ఎలా జయించగలుగుతావు శోధన? నీకెలా మెలకుతనం వస్తుంది? ఒక ప్రార్థనలో పడిపోయావు, ఆత్మీయతలో పడిపోయావు, బైబిల్ స్టడీలో పడిపోయావు, ఉపవాసంలో పడిపోయావు, పరిశుద్ధతలో పడిపోయావు. ఎలాగా? దేవునికి స్తోత్రం.
కొంతమంది మీటింగ్స్ ప్రార్థన సరిపెట్టుకుంటున్నారు, ఆదివారం ప్రార్థన సరిపెట్టుకుంటున్నారు. చి నేను ఆ ప్రార్థన సరిపెట్టుకుంటే నీకు ఎలాగా ఏమ్మా? హల్లెలూయా. ఈరోజు రాత్రి దేవుడు నన్ను 3ంటికి లేపాడు. ఎందుకు లేపాడు తెలదా. ఎవడో వచ్చి మంచం నుంచి కింద ఆడేసినట్టు అయింది. నిజంగా పడిపోయాను. జిట్రబాబు నేను మంచం నుంచి పడిపోయినట్టు లేచి కూర్చుంటే నిద్ర తేలిపోయింది. మంచం మీద కూర్చుని మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టాను. 3ంటికి నుంచి 6ంటి దాకా ప్రార్థన చేస్తాను. 5:30కి అనుకుంటా మరలా లేచి నా మంచం మీద పడుకున్నాను. నాకు చాలా బాధ వేసింది. అంటే ప్రభు ఇలా కూడా ప్రార్థన చేస్తాడా అనుకున్నాను. నాకు తెలిసి ఈ మహాపరిచర్యం జరిగించడానికి ఈరోజు ఆ ప్రార్థన చేయించుంటాడా? నిజంగానా? ఈ బలమైన అభిషేకం విడుదల అవ్వడం కోసమే దేవుడు నన్ను తెల్లవారుజాము ప్రార్థన చేయించుంటాడా? హల్లెలూయా. అసలు నేను అంటాను, నీ ఆత్మీయ జీవితంలో ప్రేయర్ లింక్ తెగిపోతే చాలండి. ప్రేయర్ లింక్ తెగిపోతే చాలు. దేవునితో నీకు బంధం తెగిపోయినట్టే. ఇక సకల దరిద్రాలు అంటారు అవుతాయి. అందుకే పూట నేను చెప్తున్నాను బిడ్డ, మనము సంఘమైన మనం ఎలా ఉండాలంటే మెలకువ కలిగి, ఒకటి చెడిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి అనండి. 2 పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. అసలు పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయొచ్చా? చెయ్యాలి. నేను చెప్పనా, మా ముందున్న భక్తులు పరిశుద్ధులు పడిపోకుండా ఉండాలి. ఆ ప్రార్థన చేయాలి మనం. మీకు అర్థమవుతుందా? మమ్మల్ని నడిపించే దైవజను ఏలి అని, నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతు నీవే ఎట్టాలంటే అప్పుడు హల్లెలూయా. మా తండ్రి ఇశ్రాయేలుకు రథానివి రౌతువే. అసలు నువ్వు లేకపోతే ఇశ్రాయేలు ప్రజల్లో విజయాలు లేవు. ఏలియా వస్తూ ఉంటే దడొచ్చేసేదంట అహాబుకు కూడా. అలాంటి వాడు ఒకడుంటే మూడైపోతాడు. ఏచి రక్తం ఇచ్చే. హల్లెలూయా. ఎవడు ఒక్కరేసాలని వాడి నిదానం వచ్చేస్తాయి. అలాంటి శక్తి కలిగిన ప్రవక్తలు లేరు. హలో, ఇప్పుడు ఫేస్బుక్లో సాక్ష్యాలు, అనుభవాలు. ఈరోజు నేను తెల్లవారుజామున ప్రార్థన చేసుకున్నానండి. దేవుని ఇల్లు కాపాడదంటే ఇంకొక ఆవిడకి ఉద్యోగం వచ్చేద్ది. ఆవిడ కూడా తెల్లవారుజామున లేచిపోయి ప్రార్థన చేసి మళ్ళీ ఆరు వచ్చి నేను కూడా చేశాను అక్క, తెల్లవారుజామున వీళ్ళకి కాపాడు, వేసిపో కాపాడు. అలాంటి సాక్ష్యాలు చెప్పాలి. మా పక్కింటి ఆవిడ తుమ్మితే నేను జారిపోయాను, దానికి ఎందుకు తుమ్మొచ్చి. దేవుని స్తోత్రం. ఇంకో 2 వచనాలు ఉన్నాయి, చదివించేసి ముగించేస్తాను. ఫిలిప్పీ పత్రిక 4:6 వచనం అండి. దేని కొరకు చింతపడొద్దు, స్తోత్రం చెప్పండి. మనోళ్ళు అంటే అందరండి, నేను కూడా. దేవుని స్తోత్రం. ఒక అడవిలో నుంచి టాటా మ్యాజిక్ కారు వేసుకుని ఒక ఆయన వెళ్తున్నాడంట. ముసలిదే ఏమండి, మా అమ్మ లాంటి ముసలిదే, నెత్తి మీద పొలమో పెట్టుకుని వెళ్తుంటే, అమ్మా ఎంకప్ప ఎక్కడికి వెళ్తున్నావు? కారు ఎక్కువ అన్నాడంట. బాబు నేను ఎక్కడంటే, ఎక్కువ పర్వాలేదు నేను వెళ్ళేది ఊళ్ళోకి అంటే, సరే ఎక్కి తర్వాత సగం దూరం వెళ్ళిన తర్వాత సైడ్ మిర్రర్లో నుంచి వస్తుంటే పొలాల మోపు నెత్తి మీద ఉందంట. అప్పుడు ఆపి, అమ్మా నా కారు ఏమన్నా నీ పొలాల మోపు మోతాకి ఏమన్నా చిన్నపోయిందా? నిన్ను పొలాల మోపును కూడా మోస్తుందంటే ఆ పక్కనెట్టంటే ఆవిడంటుంది, అయ్యా నన్నండే మోతా కన్నా పొలాల మోపు మోతావా అన్నదంట. కొంతమంది యేసుప్రభు దగ్గరికి వచ్చిన చింతలో, బాధలో, దుఃఖము, వేదన ఆయనకి చెప్పరు. కనబడిన వాళ్ళందరికీ చెప్తారు, దొరికిన వాళ్ళందరికీ చెప్తారు. ఖాళీగుంటే ఆ పక్కింటి ఆవిడికి చెప్తావు, ఈ ఎదురింటి ఆవిడికి చెప్తావు, కనబడిన వాళ్ళందరికీ చెప్తావు. మా ఆయన కష్టపడి సంపాదించి 4 రోజులైంది, నేను సరిగా బోతంటం మానేసి 4 రోజులైంది, కొత్త చీర కొనుక్కుని 4 రోజులైంది. ఇక ఇదే గొడవ. కనబడిన వాళ్ళందరికీ మీ అన్నకి చెప్తావు, మీ అప్పకి చెప్తావు, మీ బావికి చెప్తావు, మీ నాన్నకి చెప్తావు, మీ తల్లి అందరికీ చెప్తావు. చెప్పవలసింది ఎవరికే? ఇప్పుడు ఎంత ఉంది మీకు? ఆమె చెప్పండి. ఎందుకు వచ్చింది? ఆయన సెలెక్ట్ చేస్తాడో. ఆమె హల్లెలూయా. నువ్వు సొంతంగా ఎత్తుక్కున్నావు అనుకో, నీ బతుకంతా ఎతుకులాట. అది యేసుప్రభు ఇచ్చడానికి బెస్ట్ ఇస్తాడు, అవునా కాదా? ఇంకో మాట చెప్తాను మీకే, బాధపడకండి అమ్మా. ఎప్పుడూ కూడా మీ పిల్లల ఎదురుగా ఈయనే నీకు చేద్దామని అనుకో. ముందే మనేదెట్టి చచ్చిపోద్దాన్ని చూసినప్పుడల్లా.
ఈయనే ఈ శాతం అన్నాం అనుకో, ఆయన చూసినోడల్లా శలం తగిలి కూడా మారిపోద్ది. అనంతంటే మానేతో నిద్ర అవుతాం. ఏమి ఎందుకు చిక్కిపోతున్నాం అంటే పెట్టావు కదా లింకు, ఇక్కడ వచ్చినప్పుడల్లా కరెంట్ చెక్ కొట్టేద్ది. ఇప్పుడు కావాలని శుద్రశక్తిలో నువ్వు నాశనం చేసేది నీ పిల్ల నువ్వే. కాబట్టి వాళ్ళు ఎదురంగా ఈడే నీ మొగుడు ఇదే నీ పెళ్ళం అనుకో. ఆమె నీకేమైనా సరదా ఉంటే ఇంకా పెళ్లి చేసుకో, వాళ్ళ బతుకుని నాశనం చేయకు. చిత్తగించు, దేవుడు మిమ్మల్ని దీవించిన ఆశీర్వదించును కాక. అది కానీ నీకు పెళ్లి మీద ఆశపోతే ఇంకా పెళ్లి చేసుకో, తప్పులేదు. స్తోత్రం, హల్లెలూయా. నాకు అర్థమైంది, ముగించాలి అని. చిచ్చి అలాంటి రోత మాట్లాడొద్దు. ఆమె చెప్పండి, తప్పకుండా అలాగా. అంటే నీ సొంత నిర్ణయాలు చేసేసావు అనుకో, దేవుని చిత్తం ఉంటుందా? వద్దు. పెళ్ళిళ్ళలో మాత్రం అలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకండి. ఆమె చెప్పండి. దైవ చిత్తమైన వాడిని చేసుకుందాం. ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, దేవుడిని అడగండి, ప్రభా మంచి బిడ్డను తీసుకురా, మంచి బిడ్డను తీసుకురా, మంచి బిడ్డను తీసుకురా అని ప్రార్థన చేస్తే అంతకంటే అద్భుతమైనది. నువ్వు అందాన్ని కోరుకుంటే దేవుడు ఏనండి, నువ్వు అందాన్ని కోరుకున్నావు అనుకో, ఓ మాట చెప్తాను, ఏ సేపు కోసమే చెప్తే. హల్లెలూయా. ఈ పోతీఫర్ భార్య పెళ్ళి గురించి కానీ, తిండి గురించి కానీ, గృహాల గురించి కానీ, దేని గురించి మనకేముండకూడదో ఆయన మీద వేస్తే అన్నీ ఆయన చూసుకుంటాడు. పరిచర్య గురించి కూడా చింత ఉండకూడదు. హల్లెలూయా. ఆయనది సేవ. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైతే నడిపిస్తాడు, లేకపోతే ఆయనది ఆయన. మనం ఇదే నేర్చుకోవాలండి. ప్రతిదీ ఆయన ఆలోచన నేర్చుకోవాలి. చింత యావత్ ఆయన మీద పెట్టి ప్రతి విషయం అందు ఏం చేయాలంట? అమ్మా ప్రతి విషయం అందు ఏం చేయాలి? హల్లెలూయా. కాబట్టి ఏసేపులాగా మనం పరిశుద్ధుల కొరకు, వింటున్నారా, లోకము కొరకు, దేశము కొరకు ప్రార్థించే బిడ్డలుగా మారిపోదుం గాక. అందరం మోకాళ్ళ మీద రండి, ప్రార్థన చేసుకుందాం.